మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మన నిత్య జీవితంలో మనం చేసుకున్నటువంటి అలవాట్లు, ఆహారపు అలవాట్ల మూలంగా ఈ రోజుల్లోని ప్రతి ఒక్కరు చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ కూడా కాన్స్టిపేషన్ సమస్యను మేజర్ ప్రాబ్లంగా ఎదుర్కొంటున్నారు. అయితే ఈ కాన్స్టిపేషన్ అనే పదానికి కూడా సరైన అర్థం తెలిసి ఉండాలి. ఏ రకంగా ఉంటే కాన్స్టిపేషన్? కొంతమంది ఇప్పుడు 2 రోజులు రాలేదు, లేకపోతే 3 రోజులు రాలేదు, నాకు విపరీతమైన కాన్స్టిపేషన్ అని అంటారు. కొంతమంది ఒక రోజు రాకపోయినా కూడా కాన్స్టిపేషన్ అంటారు. అసలు కాన్స్టిపేషన్ అంటే ఏమిటి? ఎన్ని రోజులు మనం బాత్రూమ్కి వెళ్ళకపోతే కాన్స్టిపేషన్గా పరిగణలోకి మనం తీసుకోవాలి? ఎందుకు ఈ సమస్య వస్తుంది? దాని మూల కారణాన్ని తెలుసుకొని ఏ రకంగా దీన్ని నిర్మూలించుకోవాలి? యోగాతో దీనికి ఎటువంటి పరిష్కారం అందుబాటులో ఉంది? ఈ విషయాలన్నీ కూడా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు యోగా మాత అరుణదేవి గారు. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. మేడం, ఇప్పుడు కాన్స్టిపేషన్ అంటే చాలా మంది కూడా నాకు ఇవాళ ఒక్క పూట ఈ రోజు రాలేదు అని అనుకోండి, నాకు సరిగ్గా రావట్లేదు, లేకపోతే టైట్గా వస్తుంది, నాకు కాన్స్టిపేషన్ అని అంటారు. నిజానికి కాన్స్టిపేషన్ అంటే అర్థం ఏమిటి? ఎలా ఉంటే మనం కాన్స్టిపేషన్గా తీసుకోవచ్చు? ఎన్ని రోజులకు ఒకసారి రాలేదంటే కాన్స్టిపేషన్గా తీసుకోవాలి? దీనికి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అర్థం చెప్తున్నారు. కాబట్టి నిజానికి కాన్స్టిపేషన్ అంటే అర్థం ఏంటి? ఇవాళ మీరు వివరించండి. కాన్స్టిపేషన్ అనేది మన బాడీ తత్వాన్ని బట్టి ఉంటుంది. కొంతమందికి అసలు దాని మీద అవసరం లేదు, అంటే మార్నింగ్ లేవగానే వెళ్ళిపోతారు. కొంతమంది అంటే ఇది చిన్నప్పటి నుంచి చూడాలి ఈ కాన్స్టిపేషన్ అనేది. కొంతమంది వెళ్తారు ఎవ్రీడే, బట్ టైం ఉండదు దానికి. అది మార్నింగ్ అవ్వచ్చు, ఆఫ్టర్నూన్ అవ్వచ్చు, ఈవినింగ్ అవ్వచ్చు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైంలో ఉంటుంది. జనరల్గా ఇలాంటివి చిన్నపిల్లల్లో ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు వచ్చినా కూడా పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ఆటల్లో ఉండి అలా అంత అర్జెంట్ వచ్చి పరిగెట్టాల్సి వచ్చినప్పుడే పరిగెడతారు వాళ్ళు, లేకపోతే అప్పటి వరకు వెళ్ళడానికి వాళ్ళు ఆపుకోవడానికి ట్రై చేస్తారు. ఇంకా పెద్దవాళ్ళలో వచ్చేసరికి చాలా మందికి ఏమంటారు అంటే, మాకు ఫస్ట్ నుంచి కూడా ఎవ్రీ డే వెళ్తాము, కానీ సేమ్ అది ఏమి లేట్గానో లేకపోతే ఎప్పుడో ఈవినింగ్, బట్ వెళ్తాం, ఫ్రీ మోషన్ అవుతుంది, బాగా అవుతుంది. మాకు ఇన్ని సంవత్సరాల నుంచి కూడా, అంటే ఇప్పుడు 30 or 40 వచ్చినాయి అనుకుందాం, ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు వాళ్ళకి. రోజు వెళ్తారు, బట్ అది ఒక టైంలో వెళ్తారు, మాకు ఏమీ ఇబ్బంది లేదు. ఇప్పుడు ఇబ్బంది ఎక్కడ వస్తుంది అని అంటే, ఊరికి అందరూ ఈ కాన్స్టిపేషన్ ఇది తాగండి, అది చేయండి, ఇది చేయండి, వేడి నీళ్ళు తాగండి, నీళ్లు తాగండి, లేకపోతే జ్యూస్ తాగండి, కషాయాలు తాగండి, ఇంకా దీని మీదే ఉంటున్నారు. ఇప్పుడు ఎక్కువైపోయింది అన్నమాట, అంటే బాగా ఎక్కువైంది. తర్వాత 2 రోజులకు ఒకసారి వెళ్ళడం కొంతమంది, లేకపోతే రోజుకి ఇడిచి రోజు వెళ్ళడం కొంతమందికి వెళ్తారు, కానీ చాలా గట్టిగా అన్నమాట. దానికి ఒక పెద్ద ప్రయత్నం చేయాలన్నమాట. గట్టిగా ముక్కితే కానీ రాదు, అది పెళుసులుగా మారి రాకపోవడం, అట్లా వచ్చి అట్లా గట్టిగా ప్రెషర్ ఇచ్చినప్పుడు ఆ వాల్స్ అన్నీ కట్ అయ్యి అది మెల్లగా ఫిషర్స్లోకి వెళ్ళడం, పైల్స్గా మారడం. ఇవన్నీ ఎందుకని ఫిషర్స్, పైల్స్ వీళ్ళకి వచ్చినాయి? ఆ మలం గట్టిగా మారడం వల్ల, ఆ గట్టిగా అనేది వాళ్ళు కంటిన్యూస్గా రావడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు కొంతమంది తిని వెంటనే వెళ్తూ ఉంటారు, తిన్నగానే వెళ్తూ ఉంటారు కదా, అది IBS లోకి వెళ్తుంది అన్నమాట. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటే ఏదైనా లోపల పడితే వెళ్లాల్సింది. అది కాఫీ కానీ, టీ కానీ, జ్యూస్ కానీ, ఏదైనా ఇరిటేట్ చేస్తుంది, అది ఇరిటేట్ చేస్తుంది. జనరల్గా మీ పొట్టకి మీ బ్రెయిన్కి 2 కనెక్షన్ అన్నమాట. మీ గట్ హెల్త్ సరిగ్గా ఉండాలి అంటే మీ మైండ్ సరిగ్గా ఉండాలి. మీ మైండ్ సరిగ్గా లేదు అని అంటే గట్ హెల్త్ సరిగ్గా ఉండదు. దిస్ ఇస్ డైరెక్ట్లీ కనెక్టెడ్ అన్నమాట. ఇది సూర్యస్థానం, ఇది చంద్రస్థానం, ఇది నాభి దగ్గర మణిపూరక చక్ర అంటాం. ఇక్కడ ఉన్నది ఏంటి అని అంటే చంద్రుడు అంటాం. అంటే ఇది సూర్యనాడి, చంద్రనాడి. ఈ చంద్రనాడి డైరెక్ట్ కనెక్ట్ టు యువర్ మైండ్, సూర్యనాడి డైరెక్ట్ కనెక్ట్ టు యువర్ నావెల్, అంటే పొట్టకి మాట. స్లీప్ సరిగా లేదనుకోండి, ఇమీడియట్గా గట్ హెల్త్ మీద పడుతుంది, స్ట్రెస్ ఉన్నా పడుతుంది. సో స్ట్రెస్ ఉంటే ఎలాగో స్లీప్ ఉండదు కదా, స్లీప్ తగ్గిపోతుంది. ఎక్కువ ఓవర్ స్ట్రెస్ అంటే ముందు మనకి తగ్గేది స్లీపే. స్లీప్ తగ్గగానే ఏమవుతుంది, డైజెస్టివ్ సిస్టమ్ మీదకి వస్తుంది. యాసిడిటీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, కాన్స్టిపేషన్, ఇవన్నీ దాంట్లోకే వచ్చేస్తాయి అన్నమాట. ఎందుకంటే ఇమీడియట్గా గట్ ఎఫెక్ట్ అవుతుంది, మన డైజెస్టివ్ సిస్టమే ఎఫెక్ట్ అవుతుంది. నీ మైండ్ సరిగా లేదు, వ్యావరింగ్గా ఉంది, స్ట్రెస్లో ఉన్నావు, టెన్షన్లో ఉన్నావు, లేకపోతే డిప్రెషన్ ఏదో నడుస్తుంది, ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు, బాధలో ఉన్నావు, దుఃఖంలో ఉన్నావు,
ఇలాంటి ఎమోషన్స్లో కూడా మనం ఉన్నప్పుడు ఇమీడియట్లీగా హెల్త్ డిస్టర్బెన్స్ అనేది వస్తుంది. అప్పుడు నువ్వు ఊరికే ఈ కషాయం తాగు, ఇది తాగు, అది తాగు, ఇది తాగు చెప్పడం వల్ల వాళ్ళకి పని చెయ్యవు. సో నేను ఏమంటానంటే మీ బాడీ గురించి మీకే తెలుసు. కాన్స్టిపేషన్ అవుతుంది. ఎందుకు అవుతుంది? మీరు వెళ్ళిపోయి డాక్టర్ల దగ్గర కూర్చుని, లేకపోతే డైటీషియన్ దగ్గర కూర్చుని, థెరపిస్టుల దగ్గరికి వెళ్ళి కూర్చుని నాకు కాన్స్టిపేషన్ అండి నన్ను ఏం చేయమంటారు అని కదా. ఫస్ట్ యూ సిట్ అండ్ క్లోజ్, కళ్ళు మూసుకొని కూర్చోండి. ఏమవుతుంది? నిద్రపోతున్నారా? కంఫర్టబుల్గా ఉందా నిద్ర? సఫిషియెంట్గా ఉందా? డిస్టర్బ్డ్ స్లీప్ ఉందా? ఆలోచనలు చాలా వ్యావరింగ్గా ఉన్నాయా? లేకపోతే ఎక్కువ కోపం ఉందా? లేకపోతే ఏదో ఇష్యూ ఏదో నడుస్తూనే ఉంటాయి కదా, సిచ్యువేషన్స్ ఇలా ఉన్నాయా? సో ఇవన్నీ కూడా మీరు చూసుకోండి. కొంచెం ఓపిక పట్టండి. ఓపిక పట్టి ఇట్లాంటప్పుడు అసలు కాన్స్టిపేషన్ అనేది వస్తే ఏ కషాయం అవసరం లేదు. ఇది అందరికీ తెలిసిన విషయం. అంటే మీ అమ్మమ్మ గారినో, ఈ ఇంట్లో మీ నాయనమ్మనో, ఎవరో పెద్దవాళ్ళని అడగండి. మీకు ఇలా ఎప్పుడైనా ఏదన్నా జరిగితే ఏం చేసేవాళ్ళు అని అడగండి. వాళ్ళు చెప్తారు ఏం చేసేవాళ్ళు కాదు, కాస్త ఆముదం తెచ్చుకుని తాగేవాళ్ళు. ఆముదం ఎందుకు అంటే ఆముదము అనేది ఏదో మోషన్స్ అవ్వడానికి కాదు. అది ఏం చేస్తుంది అంటే మొత్తం డ్రైనేజ్ లాగా క్లెన్స్ చేస్తుంది. ఒట్టి మీరు డీటాక్స్ లాగా ఓన్లీ మీ కొలోనో లేకపోతే బౌలో లేకపోతే డైజెస్టివ్ సిస్టమో కాదు, లివర్ డీటాక్స్ అవుతుంది, కిడ్నీ డీటాక్స్ అవుతుంది, మీ లింపాథటిక్ సిస్టమ్, డ్రైనేజ్ సిస్టమ్ డీటాక్స్ అవుతుంది. ఇంప్యూరిటీస్, మన బాడీలో ఉన్న టాక్సిన్స్, ఇంప్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో అవి బయటకు వచ్చేస్తాయి. ఇట్స్ సింపుల్. అది తాగడం మాకు ఇష్టం లేదండి. ఇది మాకు చాలా మంది చెప్తారమ్మో ఆముదం తాగితే ఏమన్నా అయిపోతుందేమో. ఏం అవ్వదు. బొడ్లో వేసుకున్న 4 చుక్కలు ఇట్లా రాసుకున్నా కూడా డైజెస్టివ్ సిస్టంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని మీకు తగ్గుతాయి. పిల్లలకి రోజు, ఎందుకంటే పాలు తాగే పిల్లలకి కూడా, ఈవెన్ మదర్ ఫీడ్లో కూడా గ్యాస్ ఫామ్ అవుతుంది. కొంతమంది పిల్లలకి డైజెషన్ అది సరిగ్గా అవ్వదు. బాగా అరుగుదల బాగుంటుంది అని చెప్పేసి పిల్లలకి ఏం చేసేవాళ్ళు అంటే నాభిలో వేసి తమలపాకు కొంచెం వేడి చేసి, అలా పెన్ మీద వేడి చేసి దాని మీద ఇట్లా కొంచెం ఆముదం వేసి ఇలా బొడ్డు మీద పెట్టేసేవాళ్ళు. అంతే. ఒకవేళ పిల్లలు గుక్క పెట్టి ఏడుస్తున్నా, పొట్ట ఉబ్బి ఆ మోషన్ రాక, చంటి పిల్లలు ఏడుస్తారు, వాళ్ళకి తెలియదు కదా. సో ఇట్లా రాయగానే 20 to 30 minutes మోషన్ ఫ్రీగా అయిపోతుంది. కనీసం వాళ్ళకి ఏం పట్టించాల్సిన అవసరం కూడా లేదు. ఓకే. సో ఆముదాన్ని అంటే దాంట్లో ఉన్న అది డైజెస్టివ్ సిస్టమ్ చాలా మంచిది. ఇంకా ఏం చెప్తాను వాము అంటే కూడా పనిచేస్తుందా మేడం? వాము కూడా చాలా మంది తింటారు కదా. వాము తింటారు, జీలకర్ర తింటారు, ధనియాలు తింటారు, తర్వాత పొద్దున్నే లేసి వేడి నీళ్ళు తాగుతారు, కషాయాలు తాగుతారు, తర్వాత లీటర్ నీళ్ళు తాగుతారు, అటు ఇటు తిరుగుతారు, పైకి కిందకి తిరుగుతారు, యోగా చేస్తారు, అవి చేస్తారు. ఏం అవసరం లేదు. జస్ట్ మీరు ఇది అలవాటు చేసుకోండి. బాగున్న వాళ్ళు కూడా, కాన్స్టిపేషన్ లేని వాళ్ళు కూడా 3 నెలలకు ఒకసారి లేకపోతే నెలకు ఒకసారి ఒక 2 టీ స్పూన్లు తీసుకోండి. ఇప్పుడున్న దాంట్లో అంటే తాగడం కూడా ఏంటి, పరగడుపుని తీసుకోవాల్సి ఉంటుందా? నైట్ పడుకునే ముందు తీసుకోవాలి. రాత్రి పడుకునేటప్పుడు టీ స్పూన్, చిన్న స్పూన్తో ఒక 3 టీ స్పూన్లు, ఒక 30 ml గోరువెచ్చని పాలు కానీ, లేకపోతే గోరువెచ్చని నీళ్లు కానీ, లేకపోతే కాస్త మజ్జిగ, పల్చటి మజ్జిగలో కలుపుకుని ఒక షాట్ లాగా తాగేసేయాలి. మామూలుగా అయితే తాగేయచ్చు, కానీ అది వెగటుగా ఉంటుంది బయట దొరికి. ఇప్పుడు మేము ఇస్తాం, అది అట్లా ఏముండదు, కమ్మని వాసన వస్తుంది, డైరెక్ట్గా తాగేయచ్చు. తాగలేకపోతే ఓ 30 ml మిల్క్లో అట్లా కలుపుకొని తాగేయచ్చు. క్లెన్జింగే కాదు ఇది. దాంట్లో రైసినో అని చెప్పేసి ఒక యాసిడ్ ఉంటుంది అన్నమాట క్యాస్టర్ ఆయిల్లో. అది ఏం చేస్తుంది అంటే మీ డైజెస్టివ్ సిస్టమ్ వాల్స్ ఉంటుంది కదా, స్మాల్ ఇంటెస్టైన్స్ వాల్స్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్ వాల్స్, వాటిని స్మూత్ చేస్తుంది అన్నమాట. అంటే మాయిశ్చరైజర్ చేస్తుంది. అసిడిటీ కానీ, అల్సర్స్ ఇలాంటివి ఉన్నప్పుడు, తర్వాత ఏదైతే గ్యాస్ట్రైటిస్ మనకు ఉన్నప్పుడు ఈ యాసిడ్ అది లోపలికి వెళ్ళిన తర్వాత ఆ గ్యాస్ట్రైటిస్ మొత్తం అంతా కంట్రోల్ చేస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు అందరికీ మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి. ఈ మోకాళ్ళ నొప్పులు వచ్చినప్పుడు, మోకాళ్ళ నొప్పులు వచ్చేసినాయి మాకు ఏం చేయాలి? మోకాళ్ళ నొప్పులు రావడానికి కారణం కూడా అది చూస్తే అరిగిపోతాయి, ఎలాగో అరిగిపోతాయి. 50 సంవత్సరాలు అరగకుండా ఎలా ఉంటాయి, ఎంత యూజ్ చేసినప్పుడు అరుగుతాయి. గట్ ఎప్పుడైతే డ్రైనెస్ వచ్చిందో, మీ కొలోన్ డ్రైనెస్ వచ్చిందంటే ఇమీడియట్గా పెద్ద జాయింట్స్ అంటే బిగ్ జాయింట్స్ ఎక్కడ ఉన్నాయో
అవి తొందరగా అరిగిపోతాయి. అరిగిపోతాయా? ఓకే. అలాగే నొప్పులు స్టార్ట్ అయిపోతాయి. మనకి పెద్ద జాయింట్ కదా, మోకాళ్ళు పెద్ద జాయింట్. సో ఇది ఒక కొత్త విషయం తెలుసుకున్నాను ఇప్పుడు. గట్లో వచ్చే ప్రాబ్లమ్ కి అండ్ జాయింట్స్ అరిగిపోతాయి మీకు, అన్ని జాయింట్స్. కానీ మనకు తొందరగా కనపడే మోకాళ్ళు ఎక్కువ, అవి బరువు మోస్తే ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి మోకాళ్ళు ఎక్కువ తొందరగా కనపడతాయి. సో నేను ఏమంటానంటే ఇది లోపలికి తీసుకోండి, బయటకు కూడా పెట్టుకోవచ్చు. గ్యాస్ట్రిక్ రిఫ్లెక్స్ కూడా అదే పని చేస్తుంది. రిఫ్లెక్స్ అన్నిటికీ మళ్ళీ చెప్తున్నాను, ఎవరికైనా పడని వాళ్ళు మాత్రం ఇప్పుడు ఎంత మంచిది కూడా ఎక్కడో ఒక 5% పడని వాళ్ళు కూడా ఉండొచ్చు. కాకపోతే కొంచెం ఫస్ట్ ఒక టీ స్పూన్ చిన్నది కొద్దిగా తీసుకుని బాగుంది అనుకుంటే యూ కంటిన్యూ. ఒకవేళ అలా పడని వాళ్ళు ఎవరైనా ఉన్నారు, ఇప్పుడు ఈ చిట్కాని యూజ్ చేసి పడని వాళ్ళు ఎవరైనా ఉంటే మనకి యోగాసనాల ద్వారా క్లియర్ చేసుకునే అవకాశం. యోగా ఆసనాలు అవసరం లేదండి, సింపుల్ ముద్ర ఉంది ఇందులో. ఎప్పుడు కూడా పొద్దున్నే లేచి నేను ఇప్పుడు నీళ్ళు తాగితే నాకు మోషన్ అవుతుంది, నేను కషాయం తాగితే మోషన్ అవుతుంది, లేకపోతే నేను ఏదో టీ తాగితే జీలకర్ర నీళ్ళు వామనాలు తాగితే అవుతుంది అని అంటే కూడా కాన్స్టిపేషన్. ఏదో ఒక అలవాటు తోటి ఒకవేళ వస్తే కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నట్టు. ఉన్నట్టు అందరూ ఏమనుకుంటున్నారంటే అల్లోపతి ఒకటే జీవితాంతం తీసుకోకూడదు, ఆయుర్వేద వేరే జీవితాంతం తీసుకున్నా మనకి ఏం పర్వాలేదు అని అనుకుంటున్నారు. అట్లా కాదు. మెడిసిన్ ఈజ్ మెడిసిన్. ఆయుర్వేద, సిద్ధ, హోమియోపతి, అల్లోపతి, ఏ పతి ఉన్నా కూడా దట్స్ ద మెడిసిన్. ఏదైనా కూడా లైఫ్ లాంగ్ లోకి వెళ్ళడానికి మనం ప్రిఫర్ చేయకూడదు, కొన్ని రోజుల వరకే. సో ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్న కాన్స్టిపేషన్ ఉంది అని అనుకుంటే సింపుల్గా లేచిన తర్వాత ఎలాగో 2 గ్లాసులు నీళ్ళు అవుతారు కదా, ఇలా చూడండి ముద్ర. దీన్ని శుచి ముద్ర అని అంటారు, కొంతమంది శ్యామల ముద్ర అని కూడా అంటారు. శ్యామల ముద్ర ద స్పిరిచువల్, అది ఇప్పుడు అది మనం మాట్లాడద్దు, ఓన్లీ మనం కాన్స్టిపేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి శుచి అంటే క్లెన్స్ చేసేది, క్లీన్ చేసేది. సో అపాన వాయువు బయటికి రావడానికి అనమాట. ఆ ముద్ర ఎలా అంటే చాలా సింపుల్. ఇలా ఉంది కదా, ఇలా మూసి 3 వేల మీద ఇలా బొట్టన వేలు పెట్టి ఈ చూపుడు వేలు ఉంది కదా పైకి పెట్టాలి. ఇలా పెట్టకూడదు, ఇలా పెట్టాలి, పైకి చూస్తుండాలన్నమాట. ఇలా ఉండాలన్నమాట, 2 చేతులు ఇలా ఉండాలి. కళ్ళు మూసుకొని కూర్చుని మెల్లగా శ్వాస మీద ధ్యాస పెట్టండి. మెల్లగా శ్వాస తీసుకోండి, పూర్తిగా మెల్లగా వదలండి. అంతే ప్రశాంతంగా, ఎక్కడ హడావిడి ప్రెషర్ ఇవ్వకుండా. ఎంతోసేపు అవసరం లేదు, 3 to 5 minutes అంతే. లేచిన వెంటనే అలా కూర్చొని ఒక 3 to 5 minutes ఆ ముద్ర లేచిన వెంటనే కూర్చోండి. రోజు చేయండి, కొన్ని రోజులు, నెల రోజులు, 40 రోజులు అలా పెట్టుకుని. ఇప్పుడు ఈ ముద్రలో కూర్చోవడం వల్ల ఏమైంది, కాస్త ప్రశాంతంగానే ఉంటుంది, మీ మైండ్ కూడా కామ్ అవుతుంది, మనకి కాన్స్టిపేషన్ లేకుండా ఉంటుంది. సో ఆల్ ఏజ్ గ్రూప్స్, ఈవెన్ పిల్లలు, పెద్దవాళ్ళు, బాగా పెద్దవాళ్ళు కూడా చాలా చాలా ఇది బాగా పనిచేస్తుంది ఈ ముద్ర, శుచి ముద్ర. చేసి చూస్తే అంటే ఒక రోజులోనే ఎలా కూర్చుని ఇంకా రావట్లేదంటే నా ఆలోచించకండి, కాస్త చెయ్యండి. ఒక రోజు 2-3 రోజులు అట్లా చేస్తే మీకు మంచి రిజల్ట్ వస్తుంది. రైట్, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. సో కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండేవాళ్ళు ఎటువంటి ముద్రలు వేస్తే కాన్స్టిపేషన్ ప్రాబ్లం నుంచి దూరం చేసుకోవచ్చు, అలాగే చిట్కాలు కూడా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.